హాయ్ అందరికీ నమస్కారం. ఇటీవల కాలంలో గత 2-3 నెలలుగా ఒక వ్యక్తి ప్రశ్న అనే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి అతను చిరంజీవి గారిని టార్గెట్ చేస్తూ ఉన్నాడు. అంతకుముందు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి పవన్ కళ్యాణ్ గారు ఏదో చేశారు, సనాతన ధర్మం అన్నారని అదని ఇదని రోజు అదే. సరే, పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఉన్నారు, టార్గెట్ చేస్తారంటే ఆరోపణలు ప్రత్యారోపణలు సహజము. ఆయన మాట్లాడిన దానికి ఇంకొకళ్ళు కూడా కౌంటర్ ఇస్తుంటారు. కొన్ని ఛానళ్ళు పవన్ కళ్యాణ్ గారిని బాగా చేస్తున్నాడని చెప్పొచ్చు, కొన్ని ఛానళ్ళు కాదని చెప్పొచ్చు. ఓకే, రాజకీయాల్లో ఉన్నప్పుడు మాట అనడము అనిపించుకోవటం అనేది సహజం. కానీ చిరంజీవి గారిని టార్గెట్ చేయడం మొదలుపెట్టాడు ఈ మధ్యకాలంలో. అంటే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ ఉంటే కేవలం వైసీపీ వాళ్ళు మాత్రమే చూస్తూ ఉన్నారు. కాబట్టి చిరంజీవి గారిని టార్గెట్ చేస్తే టీడీపీ వాళ్ళు కూడా చూస్తారు కదా, సో తద్వారా తన వ్యూస్ పెరుగుతాయి అనే ఉద్దేశంతో ఇవాళ చిరంజీవి గారిని కూడా టార్గెట్ చేస్తున్నారు. ఆ వ్యక్తి పేరు చాలా రోజుల నుంచి నేను ఇప్పుడు అతని గురించి పెద్దగా మాట్లాడలేదు, చేయలేదు. ఇవాళ చేయాల్సిన పరిస్థితి కూడా ఎందుకు వచ్చిందంటే చాలామంది అడుగుతున్నారు, ఆ ప్రశ్న అనే వ్యక్తి ఆ యూట్యూబ్ ఛానల్ నడిపే వ్యక్తి గురించి చెయ్యండి, ఇదిగోండి ఈ వీడియో అని నాకు తెగ పంపిస్తూ ఉన్నారు. సో వాస్తవానికి అతని గురించి మాట్లాడడం కూడా నాకు ఇష్టం లేదు. బట్ కొన్ని అంశాలు చర్చించాల్సిన అవసరం ఉంది. ఇది చిరంజీవి గారి కోణంలో మాత్రం కాదు, కొన్ని విషయాలు అయితే మాట్లాడాలి. అతని పేరు జోసెఫ్ చౌదరి. అతను అంతకుముందు యూట్యూబ్ ఛానల్లోనే పాత వీడియోలు చూస్తే పవన్ కళ్యాణ్ గారిని అతను మద్దతుగా మాట్లాడిన వీడియోలు కూడా ఉన్నాయి. ఇంత సడన్గా పవన్ కళ్యాణ్ గారి మీద కోపం ఎందుకు వచ్చింది, ఇంత సడన్గా మెగా ఫ్యామిలీ మీద కోపం ఎందుకు వచ్చిందంటే అతని ఎజెండాలు వేరున్నాయి. జోసెఫ్ చౌదరి అతను పెట్టుకున్న పేరు రావణ్ అని పెట్టుకున్నాడు. రావణ్ అంటే సహజంగా ఎవరు పెట్టుకుంటారంటే, రావణ్ అంటే అర్థం ఏంటి? రావణాసురుడు. రావణాసురుడు అంటే అసురుడు, అసురుడు అంటే రాక్షసుడు. సో రాక్షసులు చేసే పని ఏముంటుంది? నెగిటివే కదా. నన్ను చాలామంది అడిగారు మాట్లాడండి అని, ఇతర యూట్యూబ్ ఛానళ్ళు కూడా అడిగితే నేను అన్నాను, రాక్షసుల గురించి మాట్లాడడానికి ఏముంటుందబ్బా, మంచి ఎప్పుడైనా చేస్తారా? రాక్షసులు సమాజ హితం ఎప్పుడు కోరరు, సమాజంలో చెడే చేస్తారు కదా రాక్షసులు, వాళ్ళ గురించి మాట్లాడడానికి ఏముంటుంది అని. అయితే పదే పదే చిరంజీవి గారి మీద విమర్శలు చేస్తున్నారు. సో చిరంజీవి గారు అసలుకి చిరంజీవి అనే పేరే అద్దె పేరు అంటాడు అతను. పాపం అతనికి తెలియంది ఏంటంటే అతను కూడా ఒక రావణని పెట్టుకున్నాడు కదా. జోసెఫ్ చౌదరి కాస్త రావణ్ ఎట్లయినాడు, అతను కూడా ఒక పేరు పెట్టుకున్నాడు కదా. చాలామందికి రచయితలకు కావచ్చు, సినిమా ఆర్టిస్టులకు కావచ్చు, వాళ్ళు ఎదిగిన తర్వాత ఒక ప్రొఫెషన్లో ఒక పేరు పెట్టుకుంటారు సహజంగా. అలాంటి పేరే చిరంజీవి గారు కూడా పెట్టుకున్నారు, అందులో తప్పేముంటుంది. సరే, అతను చేసిన విమర్శలకు మనం మళ్ళీ దానికి వివరణలు ఇవ్వడం అవన్నీ అవసరం లేదు. అతను ఒక వాస్తవానికి అతను జర్నలిస్ట్ కూడా కాదు. అతనికి జర్నలిస్ట్ విలువలు కావచ్చు అవేమీ ఉండవు, ఎందుకంటే జర్నలిజం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి కాదు కదా. అతను బాగా మాట్లాడగలడు, బాగా డ్రామాటిక్గా మాట్లాడగలడు, కొంత వెనక మ్యూజిక్ పెట్టుకుని హీరోలాగా ఒక ఉద్యమ నాయకుడిలాగా మాట్లాడగలడు అనే ఉద్దేశంతో అతను వీడియోలు చేస్తున్నాడు. సో ఆ రకంగా చాలామంది చేయొచ్చు వీడియోలు, పెద్ద విషయం కాదు. నోరుంది కదా అని తిట్టేయడం ఇట్లాంటివి చేయడం అంటే చాలామంది చేయొచ్చు. తిట్టే వాళ్ళకి వ్యూస్ కూడా బాగా వస్తాయి. చాలామందికి అర్థం కానిది ఏంటంటే, పొగిడితే ఒకవేళ చిరంజీవి గారు అంత గొప్పోళ్ళని పొగిడేమనుకోండి వ్యూస్ రావు, పవన్ కళ్యాణ్ అంత గొప్పోళ్ళని పొగిడేమనుకోండి వ్యూస్ రావు, తిడితే వ్యూస్ వస్తాయి. ఎందుకంటే ఎవరినైనా, పవన్ కళ్యాణ్ అయినా చిరంజీవినైనా తిడితే ఏం తిట్టాడు, ఎందుకు తిట్టాడని అభిమానులు చూస్తాడు, బాగా తిట్టాడా అని చెప్పేసి ఇష్టం లేని వాళ్ళు కూడా చూస్తారు. కాబట్టి అతనికి వ్యూయర్షిప్ కూడా వస్తూ ఉంటుంది. అట్లా అని చెప్పి మిమ్మల్ని అందరినీ వెళ్ళి ఆ వీడియో చూడండి అని కాదు. అయితే అతని గురించి మాట్లాడడానికి అతను ఏదో బతకటానికి ఏదో వీడియోలు చేసుకుంటున్నాడు. పోనీ చేసుకుని ఇబ్బంది ఏం లేదు. గతంలో కత్తి మహేష్ చేయలేదా? బట్ దొరికిన ఛానళ్ళల్లో కూర్చొని మెగా ఫ్యామిలీని తిట్టేవాడు. సో అతను కావచ్చు, పోసాని కృష్ణమురళి కావచ్చు, బోరుగడ్డ అనిల్ కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ కూడా తిడుతూ ఉంటారు. దాని వెనక వాళ్ళ వెనక ఒక శక్తి ఉంటుంది. పాపం వాళ్ళు చేస్తున్నది కాదు అది. ఇవాళ కూడా ఈ రావణ్ చేస్తున్నది కాదు, జోసెఫ్ చౌదరి అలియాస్ రావణ్ మాత్రమే చేస్తున్నది కాదు. అది ఒక పార్టీ, ఒక వర్గం అతనికి వెన్నుదన్నుగా నిలవడం వల్ల చేస్తున్నది. అతను అందరిని మాటకొస్తే జెండా కూలీలు అంటాడు. జెండా కూలీలే బెటర్ రా బాబు. ఎందుకంటే జెండా కూలీలు అంటే నిజాయితీగా జెండా పట్టుకొని కనీసం మీరు కూలీ అనుకుని ఏమనుకుని నిబద్ధతతో పనిచేస్తారు. కానీ ఇట్లా డబ్బులు తీసుకోనో లేకపోతే ఇంకొక ప్రలోభాలకు లొంగో రాజీ పడో కావాలని ఒకళ్ళని మెప్పించడం కోసం ఇంకొకళ్ళ మీద దాడి చేయడము, డబ్బులు తీసుకొని ప్రయోజనం పొందడం, అట్లాంటివి చేసిన వాళ్ళని ఏమంటారు? సరే, నేను అంటున్నది ఏంటంటే మనం పొగిడితే డబ్బులు రావు, వ్యూస్ రావు, ఇది మాత్రం ఖాయం. చూసుకోండి,
పవన్ కళ్యాణ్ గారిని మనము ఆయన రోడ్లు వేశారు, భగీరథ ప్రయత్నం చేశారు. వాస్తవాలు ఇవన్నీ కూడా. భగీరథ ప్రయత్నం చేశారు. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి వెలుగులు లేని చోట్ల వెలుగులు నింపారు. రహదారులు వేస్తున్నారు, పల్లె బాట అంటున్నారు, తల్లి బాట, అడవి తల్లి బాట అంటున్నారు. ఇవన్నీ కూడా మనం చేస్తే పెద్దగా వ్యూస్ రావు. అదే కనుక ఒక వ్యక్తిని మనం తిట్టామనుకోండి, బాగా వ్యూస్ వస్తుంది. అది మానవ నైజం. అంటే చూసేవాడు ప్రేక్షకుడు మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది. సో మంచిగా కదా చెప్తాడు, పెద్ద ఏముంది, చెడు చెప్పాడా తిట్టాడా చూద్దాం. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాసుని కానీ లేకపోతే దివ్యల మాధురిని కానీ ఈ ప్రశ్న రావణ్ణి కానీ గట్టిగా తిట్టామనుకోండి, జనం బాగా చూస్తారు. అతను తిట్టాలని కూడా నాకేం లేదు, తిట్టాల్సిన అవసరం కూడా లేదు. అతని జీవితం అతను జీవిస్తున్నాడు. అతని బతుకు కేవలం చిరంజీవి గారిని తిట్టో పవన్ కళ్యాణ్ గారిని తిట్టో బతకాలనుకున్నాడు, బతుకుతాడు. ఏముంది అందులో? చాలామంది వచ్చారు, చాలామంది పోయారు కదా. అట్లానే పోసాని కృష్ణమురళి ఏమయ్యాడు, బోరుగడ్డ అనిల్ ఏమయ్యాడు. రేపో మాపో చట్టం తన పని తాను చేస్తుంది. సో ప్రకృతి పని చేస్తుంది. సో దాని గురించి మాట్లాడుకోకర్లా. కాకపోతే ఇతను చూసి అనవసరంగా మీరు బాధపడిపోయి రెచ్చిపోయి మాట్లాడకండి ఎవరు కూడా. ఎందుకంటే ఈ జోసెఫ్ చౌదరి ఎవరైతే ఉన్నాడో, ఆ జోసెఫ్ చౌదరి అలియాస్ రావణ్ అనే వ్యక్తి ఎజెండా కేవలం చిరంజీవి మాత్రమే కాదు. అతని ఎజెండా సమాజంలో చిచ్చు పెట్టాలని, కాపు వర్గానికి కమ్మ వర్గానికి చిచ్చు పెట్టాలి. చాలామంది ప్రతి కులంలో కొంత అతివాదులు ఉంటారండి. అతివాదులు ఎక్కువగా రియాక్ట్ అవుతూ ఉంటారు. ప్రతి కులంలో ఉంటారు అతివాదులు. అందులో కాపులు మినహాయింపు కాదు, కమ్మల మినహాయింపు కాదు, అన్నింట్లో అతివాదులు ఉంటారు. ఇతను చేస్తున్న వీడియోలు చూసి కమ్మల్లో ఉండే అతివాదులు చాలామంది పండగ చేసుకుందాం అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు. ఆ కామెంట్లు చూసినా అవన్నీ చూసినా కానీ, అబ్బా మాకు రావణన్ని ఒకడు దొరికాడు, వీడు బాగా ఉతికారేస్తున్నాడు, వీడు బాగా తిడుతున్నాడు చిరంజీవిని పవన్ కళ్యాణ్ని, సో మనసుకు బాగా ఇంపుగా ఉందబ్బా అని కొంతమంది అతివాదులు అనుకుంటుండొచ్చు. సో అది తప్పు. నిజంగా కమ్మలకి ఎవరైనా మిత్రుడు ఉన్నాడు, ఎవరైనా స్నేహితుడు ఉన్నాడు, ఎవరైనా వాళ్లకు సన్నిహితుడు, వాళ్ళ మంచి కోరేవాడు ఉన్నాడంటే పవన్ కళ్యాణ్ మాత్రమే. జగన్మోహన్ రెడ్డి కమ్మల్ని వెలియాలన్నంత కసిగా పనిచేస్తే కమ్మలకు అండగా ఉండాలని బహిరంగంగా ప్రకటన చేసిన వాడు పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళలో ఒక ఎంటర్ప్రెన్యూర్స్ ఉంటారు, వాళ్ళలో కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి, ఎదగాలంటే అభివృద్ధికారకమైన ఆలోచనలు ఉన్నాయి. అలాంటి వాళ్ళని ఇలాగా ఒక లక్ష్యంగా చేసుకొని దాడి చేయడం కరెక్ట్ కాదని చెప్పినవాడు పవన్ కళ్యాణ్ గారు. సో పవన్ కళ్యాణ్ గారు నిజమైన మిత్రుడు, స్నేహితుడు అంటే పవన్ కళ్యాణ్, జోసెఫ్ చౌదరి అలియాస్ రావణ్ కాదు. దయచేసి నోట్ చేసుకోండి. అలాగే దళితులు వర్సెస్ కాపు చేయాలనుకుంటున్నాడు ఇతను. దళితులు వర్సెస్ కాపు. ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు కులాలను కలిపే సిద్ధాంతం తీసుకురావాలి, మంచి అంటే కులాలకు అతీతంగా ఎవరైనా మంచి అంటే ముందుకు రావాల్సిందే, మద్దతు పలకాల్సిందే అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అంటుంటే, అలా కాదు, కాపులు వర్సెస్ కమ్మలు, కాపులు వర్సెస్ దళితులు అని చేసి సంఘంలో సమాజంలో ఒక చిచ్చు రేపే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే కులాల వారీగా విభజించి పరిపాలించడం అనేది పక్కన పెట్టి అన్ని కులాలకు సమానమైన అవకాశాలు రావాలి, అన్ని కులాలకు అభివృద్ధి ఫలాలు అందాలి అని పవన్ కళ్యాణ్ గారు ఒక యజ్ఞమే చేస్తున్నారని చెప్పాలి. ఎందుకు దానికి ఉదాహరణ ఏంటి? మన్యం గ్రామాలు. వాస్తవానికి ఆయనకి మన్యం గ్రామాలకు వెళ్ళాల్సిన పరిస్థితి ఏముంటుందండి, నాకు అర్థం కాదు. ఎందుకంటే గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ఉన్నారు, అలాగే ఆయా నియోజకవర్గాలు గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారు, ఆయా ప్రాంతం నుంచి వచ్చిన మంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఏకంగా ఓవరాల్గా ఒక ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఉన్నారు, పెద్ద పార్టీ, అతిపెద్ద పార్టీ తెలుగుదేశం పార్టీ ఉంది. వీళ్ళంతా కాకుండా తాను అడవి తల్లి బాట అని చెప్పేసి ఎప్పుడో కొన్ని వందల కిలోమీటర్ల రోడ్లు వేయటం ఏంటి, డోలీల మూతను పక్కన పెట్టడం ఏంటి, డోలీల మూత లేకుండా చేసి ప్రతి ఒక్కళ్ళకు రహదారులు నిర్మించడం, ఇళ్లలో కరెంటు అనేది స్వతంత్రం వచ్చిన తర్వాత నుంచి ఇప్పటివరకు కరెంటు చూడని వాళ్ళ ఇళ్లలో కరెంటు వేయడం అనేది దేనికి ప్రతీక, దేనికి సంకేతం అండి ఇదంతా? సో ఇదంతా ఏంటంటే కుల మతాలకు అతీతంగా గిరిజనులు, ఎస్టీలు వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి ఓటేశారు. గత ఓట్లతో సంబంధం లేదు. ప్రతి ఒక్కళ్ళు కులాల ఎక్కడ ఏ కులం తక్కువ కిందున్నా ఆ కులాన్ని పైకి తీసుకురావాలన్న తలంపుతో పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తూ ఉన్నారు. రెల్లి కులం అందరూ చేదరించుకుంటున్నారు, అందరూ దూరంగా చూస్తున్నారు అని వాళ్ళు ఆత్మన్యూనతా భావంతో ఉంటే వాళ్ళని లేదు, నేను రెల్లి కులం స్వీకరిస్తాను, నన్ను రెల్లివాడు అనుకోండి, మీవాడు అనుకోండి అని వాళ్ళలో ఆత్మవిశ్వాసాన్ని నింపాడు. మత్స్యకారులు మేము ఓన్లీ చేపలే పట్టుకోవాలంటే కాదురా బాబు, మీ మత్స్యకార వర్గంలో అద్భుతమైన క్రీడా నైపుణ్యాలు ఉన్నాయి, మీరు ఒక మంచి గజ ఈతగాళ్ళు కాగలుగుతారు, మీరు మంచి నైపుణ్యాలు ఉన్నాయి, మీరు కూడా కేవలం చేపలు పట్టడమే కాదురా
అక్కడి నుంచి మీరు ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదగాలి అని చెప్పేసి ఆలోచించిన వాడు పవన్ కళ్యాణ్ గారు. సో ఈ రకంగా ఒకవైపు ఆయన సమాజాన్ని ఒక మంచి సమాజంలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంటే రాక్షసులు ఏం చేస్తారండి? అంటే దేవుళ్ళు లేకపోతే మంచివాళ్ళు సమాజ హితం కోసం పనిచేస్తూ ఉంటే రాక్షసులు ఏం చేస్తారు? సమాజంలో చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తుంటారు. పూర్వకాలంలో ఋషులు మునులు యజ్ఞ యాగాదులు చేస్తూ ఉంటే ఆ యజ్ఞ యాగాదుల్లో రక్తం పోసి వాళ్ళు, మనం రామాయణంలో చదువుకున్నాం, విశ్వామిత్రుడు వచ్చి రాముణ్ణి లక్ష్మణుణ్ణి తీసుకుపోతాడు. మా యజ్ఞాలు కొంతమంది రాక్షసులు భగ్నం చేస్తున్నారండి, మీరు ఆ యజ్ఞాన్ని మీరు కాపాడాలంటే తీసుకుపోతే రాక్షసులు ఆ యజ్ఞం కాకుండా రాక్షసు నీళ్లు పోయడము, రక్తం పోయడం, ఇట్లాంటి పనులు ఏదో చేస్తుంటే వాళ్ళని వధించి సో లోక కళ్యాణం కోసం చేస్తున్న యజ్ఞాన్ని కాపాడతారు రామలక్ష్మణులు. ఇవాళ అలాంటి రాక్షసత్వంతో కూడిన పనులు ఒకవైపు జోసెఫ్ చౌదరి అలియాస్ రావణ్ చేస్తూ ఉంటే అవి తప్పు, అలా కాదు అని చెప్పేసి ఆయన పని ఆయన చేసుకుపోతూ ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు. మీరు ఆలోచించండి. అనవసరంగా అతని ఉద్దేశం ఏంటి? కాపులను టార్గెట్ చేస్తే కాపులు రెచ్చిపోతారు. కాపులు రెచ్చిపోతే అసలే కాపులు కాస్త ఒక మాట అంటే కాస్త అంటే ఎలా ఆలోచనతో వ్యూహాత్మకంగా ఉండడం కంటే కూడా ఆవేశంతో స్పందిస్తారు కాపులు. ఆ లక్షణం ఉంది వీళ్ళలో. కాబట్టి మనము కందుకూరు వెళ్ళి కాపులను రెచ్చగొడదాము, కమ్మల్ని సపోర్ట్ చేద్దాం. కోనసీమ వెళ్ళి దళితుల్ని సపోర్ట్ చేద్దాము, కాపుల్ని విలన్లను చేద్దాం అనుకుని అతను ప్రయత్నం చేస్తున్నాడు. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. సో ఇది సమాజ హితం కోసమే చేస్తాం. అతని మీద మనకేమి ఎట్లాంటి పగ లేదు. అతను 4 రోజులు చిరంజీవి గారిని తిడతాడు, తర్వాత ఏం చేస్తారు? బోరుగడ్డో లేకపోతే పోసాన అవుతాడు, అది వేరే విషయం. కానీ ఇతను చేసే పని వల్ల సమాజంలో ఒక చిచ్చు రగిలిస్తున్నాడు. కులాలని రెచ్చగొట్టి ఒకళ్ళ మీదకి ఒకళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇటు కాపులు కానీ, కమ్మలు కానీ, దళితులు కానీ వీళ్ళందరూ అర్థం చేసుకోవాలి. అతను ఏదో చేస్తున్నాడని చెప్పేసి కోపంతో ఊగిపోతే ప్రయోజనం లేదు. అనవసరంగా ఇతరులకు ఒక ద్వేషభావాన్ని మనం రగిల్చకూడదు. సో కాబట్టి అతివాదులందరికీ చెప్తున్నా, కమ్మల్లో అతివాదులైనా, కాపుల్లో అతివాదులైనా, దళితుల్లో అతివాదులైనా దయచేసి అర్థం చేసుకోండి. ఇతను సమాజంలో చిచ్చు పెట్టడం లక్ష్యంగా పనిచేస్తున్నాడు. దాన్ని మీరందరూ కూడా సంయమనంతో అడ్డుకోండి. అతను ఏం చేయక్కర్లేదండి. అతను ఏం చేస్తాం? చట్టం తన పని తాను చేస్తుంది. మనం ఏం చేయక్కర్లా. ప్రతి ఒక్కళ్ళకి మనం మాట్లాడే స్వేచ్ఛ ఉంది, మాకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, ఇది మాకు రాజ్యాంగం ఇచ్చింది అనుకొని మాట్లాడుతున్నప్పుడు ఆ రాజ్యాంగం ఎంతవరకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉందనేది చట్టం చూసుకుంటుంది. సో ఆ భావ ప్రకటన స్వేచ్ఛ అనే గీతను దాటితే చట్టం తన పని తాను చేస్తుంది తప్ప అనవసరంగా కావేశాలకు లోనై అతన్ని అనవసరంగా విమర్శించడము, అతని మీద ఏదైనా చర్యలు తీసుకోవటము వ్యక్తిగతంగా ఎవరు చేయొద్దు. మీరు కూడా అతను ఏదో చెప్పాడని చెప్పేసి కమ్మలు రెచ్చిపోవద్దు, వాళ్ళ మీద కాపులు రెచ్చిపోవద్దు. దయచేసి సంయమనం పాటించండి. హార్మనీ సంఘంలో, సమాజంలో సోషల్ హార్మనీ పాటించండి. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చేస్తున్నారో దాన్ని సపోర్ట్ చేయండి. కులాలను కలిపే సిద్ధాంతం, అందరూ ఒకటిగా ఉండాలి, ఒకటై అభివృద్ధి చెందాలి, అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. పెద్దన్న పాత్ర పోషించండి. కొంచెం అభివృద్ధి చెందిన కులాలు, వెనకబడిన వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకురండి. ఆ పని చేసే క్రమంలో ఉండండి. ఇలాంటి చెత్త వీడియోలు చూసి మళ్ళీ నాకు పంపించి ఇతని మీద ఇదే నేను స్పందించడం, ఇతని మీద నేను అసలు స్పందించను. ఇక నుంచి ఒకవేళ ఇతని మీద కేసులు నమోదై పాపం ఇతనికి ఏమన్నా ఒక బోరుగడ్డ ఇలాంటి పరిస్థితి వస్తే ఆ వార్తను మీకు చేరేస్తా తప్ప, న్యూస్ ఇస్తా తప్ప వ్యూస్ ఇవ్వాలని నేను అనుకోవట్లేదు. దయచేసి నాకు కూడా మీరు ఈ వీడియోలు చేయండి సార్ అని చెప్పి నాకు పంపించకండి. అతని వీడియోలు నేను చూడను, మీరు నాకు పంపించి దాని మీద మీరు రెస్పాండ్ అవ్వండి అని మాత్రం మీరు అనకండి. అది జనసేన, ఎస్పెషల్లీ జనసేన వాళ్ళు ఎక్కువ పంపిస్తున్నారు నాకు, అందుకోసం చెప్తున్నా. మీ పవన్ కళ్యాణ్ గారి భావజాలానికి వ్యతిరేకం, అది అర్థం చేసుకుంటారని ఆశిస్తూ నమస్కారం.